న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఉప్పంగల గ్రామంలోని స్వయంభూగా వెలిసిన శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీక మాసం పర్వదినం గురువారం ఆలయ అర్చకులు కొండూరి విశ్వేశ్వర పార్వతీశ్వరరావు శర్మ పర్యవేక్షణలో చంద్రమౌళి వెంకటేశ్వర శర్మ వారి బృందం మంత్రోచ్చరణల నడుమ విశేష అభిషేకాలు, కుంకుమార్చన, లక్ష బిల్వార్చన, శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. अप्रमेयास्व प्रकाशा मन वाचा मगोचरा पंचकोशांतरस्थिता मलाय नमो वृक्षधराय सर्वभोगनाय नमो ओम भीमाय स्वाहा ओम भीमाय स्वाहा ओम भीमाय स्वाहा ओम भीमाय स्वाहा అందరూ వెలిగించారండి దీపాల ఎవరైనా ఉన్నారా? ఒకటి వేయించానా తేలేదు నేను రెండే తెచ్చాను. చెప్పండి. నీలకుల షాపులు ఉన్నాయండి.
समस्त मंगलानि भवन्तु नित्यश्रेयस्तु मंगलानि भवन्तु बसवेश्वराय नमः बसवेश्वराय नमोस्तुते भारती रामलिंगेश्वर स्वामी नमः बालांबिका नाम बालांबिका ज्ञानमोक्षेश्वर देवदेवेशः श्रीकंठः अष्टमः स्मृतः ईश्वरो नमो दशमः पार्वती पतिः रुद्र एकादश द्वादशः शिवोच्यते नामानि यप्पटे नरः कृतघ्नश्चैव गोघ्नश्च ब्रह्माः गुरुतल्पकः श्रीबाल घातकश्चैव श्रापो कुशलीपतिः ओम प्राणायाम प्राणायाम ध्यानायाम प्राणायाम प्राणायाम हृदय ध्यान पयामि हस्तोर्गाय आरोग्य धातु पयामि कामोरान पयामि सर्वे స్వామివారికి నూతన విగ్రహం ధారణ జరుగుతోంది. నమస్కారం చేసుకోండి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వాములకు గాను 54 రోజుల పాటు భిక్షా కార్యక్రమంలో భాగంగా గురుస్వాముల పర్యవేక్షణలో 41వ రోజు గురు జాపు మసేను మరియు కుటుంబ సభ్యులచే సుమారు 300 మంది స్వాములకు గాను భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వాములకు గాను 54 రోజుల పాటు భిక్షా కార్యక్రమంలో భాగంగా గురుస్వాముల పర్యవేక్షణలో 41వ రోజు గురు జాపు మసేను మరియు కుటుంబ సభ్యులచే సుమారు 300 మంది స్వాములకు గాను భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తుల సహకారంతో ప్రతి సంవత్సరం స్వాములకు ఈ భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు స్వాములు ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు.
బాబు ఆయన మధ్యంలో నువ్వు వెళ్ళిపోతా అడుగు వెళ్ళిపోన్నావు పెరుగు చెట్టు అడుగు వెళ్ళిపోవడంతో గ్రౌండ్ స్వామి జన పెరుగు చెట్టు నేను పైకిచ్చాను మనం మోదెట్టారు బాబు రేపు కూడా మోదెట్టి స్వామి ఏమంటారా ఖర్చుకో కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు రీజనల్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై యానం ప్రాంతీయ పరిపాలనా అధికారి మునుస్వామి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు రీజనల్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై యానం ప్రాంతీయ పరిపాలనా అధికారి మునుస్వామి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి పాఠశాల విద్యార్థులు ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొని అలరించారు. యానం విద్యాశాఖ అధికారి ప్రవీణ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు గాను ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలోని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Animals like that, means we will identify.
ఆ టైంలో పొల్యూషన్ వస్తూ ఉన్నా కదా, అప్పుడు ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది? అప్పుడు కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఓకే, విండ్ ఎనర్జీ బెస్ట్, సోలార్ ఎనర్జీ బెస్ట్? విండ్ ఎనర్జీ బెస్ట్, సోలార్ ఎనర్జీ బెస్ట్? బోత్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. ఓకే, ప్రదర్శనలో సుమారుగా 190 మంది విద్యార్థులు అనేక అంశాలపై ప్రాజెక్టును తయారు చేయడం జరిగింది. ఈ విషయంలో ఈ విద్యార్థులను ప్రోత్సహించిన గైడ్ టీచర్లకు, ఆ స్కూల్ యొక్క ప్రధాన ఉపాధ్యాయులకు అందరికీ కూడా నేను అభినందన తెలుపుతూ ఉన్నాను. ఈ విధంగా విద్యార్థులను ప్రోత్సహించినట్లయితే భవిష్యత్తులో వారు మంచి మంచి నిపుణులుగాను, సాంకేతికతలో నిపుణులుగాను తయారు కావడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. యానంలో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శ్రీ కె ప్రభాకరరావు గారి అధ్యక్షతన హెడ్ మాస్టర్ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వారి అధ్యక్షతన ప్రాంతీయ విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభోత్సవం జరిగింది. మన గౌరవ అతిథులుగా శ్రీ ఆర్ మున్సం గారు, రీజనల్ అడ్మినిస్ట్రేటర్, యానం ప్రాంతీయ పరిపాలనాధికారి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ ప్రదర్శనలో ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి జూనియర్ కాలేజీ వరకు యానం ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నాయి. సుమారు 190 ప్రదర్శనలో ఎగ్జిబిట్స్ ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు అయితేనేమి, హై స్కూల్ విద్యార్థులు అయితేనేమి, వాళ్ళ యొక్క గైడ్ టీచర్ల యొక్క సహకారంతో చక్కగా మంచి ఎగ్జిబిట్స్ ప్రదర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా యానం ప్రజలందరినీ కూడా నేను కోరుకునేది ఏమిటంటే వచ్చి ఆ చిన్నారుల యొక్క ఎగ్జిబిట్స్ ని చూసి వారిని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాను. తాళరేవు మండలం జి వేమవరం గ్రామానికి చెందిన జామకాయల తూము సెంటర్ జాతీయ రహదారి 216 పైన ఆటో ద్విచక్ర వాహనాల ప్రమాదం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న 6గురికి స్వల్ప గాయాలు కాగా మరో 2 ఏచేరి గనికమ్మ చెల్లయ్యమ్మలకు కాళ్లు విరిగిపోయి వారిని 108లోని కాకినాడ జీజీహెచ్కు స్థానికులు తరలించారు. తాళరేవు మండలం జి వేమవరం గ్రామానికి చెందిన జామకాయల తూము సెంటర్ జాతీయ రహదారి 216 పైన ఆటో ద్విచక్ర వాహనాల ప్రమాదం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న 6గురికి స్వల్ప గాయాలు కాగా మరో 2 ఏచేరి గనికమ్మ చెల్లయ్యమ్మలకు కాళ్లు విరిగిపోయి వారిని 108లోని కాకినాడ జీజీహెచ్కు స్థానికులు తరలించారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ మండలం జి వేమవరం జామకాయల తూము సెంటర్లో జరిగిన ఆటో ప్రమాద సంఘటన తెలుసుకుని సంఘటన స్థలానికి కోరంగి ఎస్ఐ సత్యనారాయణ చేరుకుని వివరాలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆటోలో ఉన్న మహిళలు తాళరేవు గ్రామం గొల్లవారిపేటకు చెందిన వారని, తాళరేవు గ్రామం నుంచి చొల్లంగిపేట బంధువుల ఇంటికి సారి తీసుకుని వెళ్తుండగా ఈ సంఘటన జరిగిందని చెప్పారు. ప్రమాదానికి కారకుడైన ద్విచక్ర వాహనదారుని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం నుంచి శబరిమలకు సైకిల్పై చేబ్రోలు వాసులైన గాజుల గంగా సత్యనారాయణ, ఉలవల నందిబాబు, శంఖపురం మండలం కత్తిపూడివాసి అయిన కుంచె కామేశ్వరరావు, గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామవాసి అయిన పెనుబోతుల శ్రీను అను అయ్యప్ప స్వాములు హరిహరస్తుతుడైన అయ్యప్ప స్వామిపై అజంచల భక్తి విశ్వాసాలతోని పైనమై సుప్రసిద్ధ దైవక్షేత్రం స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి వారి దేవస్థానం పాదగయ మహాపుణ్యక్షేత్రానికి చేరుకొని అక్కడ స్వామి అమ్మవార్లకు దర్శనం చేసుకుని కొబ్బరికాయను కొట్టి శబరిమలకు దాదాపు 1346 కిలోమీటర్లు 15 రోజుల పాటు సాగే ఆధ్యాత్మిక సాహసయాత్రలు సైకిల్పై ప్రారంభించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం నుంచి శబరిమలకు సైకిల్పై చేబ్రోలు వాసులైన గాజుల గంగా సత్యనారాయణ, ఉలవల నందిబాబు, శంఖపురం మండలం కత్తిపూడివాసి అయిన కుంచె కామేశ్వరరావు, గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామవాసి అయిన పెనుబోతుల శ్రీను అను అయ్యప్ప స్వాములు హరిహరస్తుతుడైన అయ్యప్ప స్వామిపై అజంచల భక్తి విశ్వాసాలతోని పైనమై సుప్రసిద్ధ దైవక్షేత్రం స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి వారి దేవస్థానం పాదగయ మహాపుణ్యక్షేత్రానికి చేరుకొని అక్కడ స్వామి అమ్మవార్లకు దర్శనం చేసుకుని కొబ్బరికాయను కొట్టి శబరిమలకు దాదాపు 1346 కిలోమీటర్లు 15 రోజుల పాటు సాగే ఆధ్యాత్మిక సాహసయాత్రలు సైకిల్పై ప్రారంభించారు. నియమాలు అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని, మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయని, తాము చేపట్టే ఈ యాత్రకు గాను కుటుంబ సభ్యులు అందించే సహాయ సహకారాలు ఎనలేనివని, వారి సహకారం వల్లే ఇంతటి యాత్రను దీక్షను పూర్తి చేయగలుగుతున్నామని తెలిపారు. చేబ్రోలు గాజుల గంగా సత్యనారాయణ, కత్తిపూడి కుంచె కామేశ్వరరావు, దుర్గాడ పెనుపోతుల శ్రీను, చేబ్రోలు ఉలవల నందిబాబు సైకిల్ యాత్ర. ఈ నలుగురు సైకిల్ యాత్ర. మా వయసు 56. ఏమైనా సరే కానీ మేము బయలుదేరిన తర్వాత సమయం చూసుకుని అక్కడ మాకు స్నానాలకే బయటికి అన్ని సౌకర్యాలు ఉన్న సమయంలోనే చోట్లోనే ఆగుతాం. 1 గంట లేట్ అయినా ముందే నేను అటువంటి చోటు చూసి స్నానాలు చేసుకుని నియమనిష్టలు మాత్రం యథావిధిగానే చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. మధ్యలో మనకి మన ఆంధ్రలో అయ్యప్ప స్వామి యొక్క సేవా సంఘాల వాళ్ళు బిచ్చలు పెట్టి పలహారాలు పెట్టి అయ్యప్ప స్వామి భక్తులు ఆదరించి చేయడం అన్నీ చక్కగా జరుగుతున్నాయి. కాబట్టి మేము
41 రోజు దీక్ష చేసి ఇడుముళ్ళు కట్టుకుని బయలుదేరి అయ్యప్ప స్వామికి ఇడుముళ్ళు అందజేసి వరకు కూడా నియమనిష్టలు మాత్రం యథావిధిగానే జరపడం జరుగుతుంది. ఈసారి వీళ్ళు కాస్త స్పీడ్గా దొక్కుతారు కాబట్టి స్వాములు నాలో శక్తి క్షీణించింది కాబట్టి ఒక 15 రోజుల పడితే సంవత్సరం అని చెప్పేసి అనుకోవడం జరుగుతుందండి. సుభద్రానగర్ గ్రామంలో స్థానిక నాయకులు మేడిశెట్టి గోవిందు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కార్తీక సామూహిక వన సమారాధన మహోత్సవాన్ని ఘనంగా జరిగింది. సుభద్రానగర్ గ్రామంలో స్థానిక నాయకులు మేడిశెట్టి గోవిందు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కార్తీక సామూహిక వన సమారాధన మహోత్సవాన్ని ఘనంగా జరిగింది. స్థానిక సుభద్రానగర్లోని ఈ సందర్భంగా ఉసిరి చెట్టు వద్ద మేడిశెట్టి గోవిందు, బేబీ, సరోజిని, మణికంఠ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు పరిసర ప్రాంతాల ప్రజలతో కలిసి కార్తీక మాసం సహబంతి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖులు, గుత్తుల రామారావు, SRMT మూర్తి, కాకి నాగేశ్వరరావు, నీలపల్లి MCPT దంగేటి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అంటే ఇలా ఓకే లక్ష్మి గారు కొంచెం ఎలా చూడండి ఒకసారి. ఓకే, వెరీ గుడ్. ఏంటి ఒకసారి ఎలా చూడండి. వెరీ గుడ్ అన్నా, ఇలా చూడండి ఒకసారి. ఓకే, ప్లేట్ తెద్దాం నేను అనుకుంటే కంద
ఏముండదు మసాలా ఏముండదు ఎలా వచ్చింది నీ దగ్గర ఉంటారు అందరికన్నా పొట్టుకుంటే తీయాలి అదే ఇంజన్ చేయకూడదు అదే కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు ధర్మవరం ఏలూరు ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి కెల్లంపూడి మండలం జగపతి నగరం సింహాద్రిపురం గ్రామాల్లో సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు బీజేపీ నాయకులు సింగిలిదేవి సత్యరాజు ఆధ్వర్యంలో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని సత్యస్వాములు మహిళా భక్తురాలు అధిక సంఖ్యలో పాల్గొని సత్యదేవిని సంకీర్తనలో గ్రామోత్సవంలోని భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అలాగే సత్యదీక్షణ విశిష్టతను ప్రజలందరికీ తెలియజేసిన ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబును సత్యస్వాములు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నల్లమిల్లి కృష్ణబాబు మాట్లాడుతూ నవంబర్ 22వ తేదీన అన్నవరం రత్నగిరి కొండపై స్వామివారి మాలధారణ చేసిన భక్తులకు గాను ఉచితంగా సత్యనారాయణమూర్తి వ్రత పూజ అనంతరం పడి పూజ కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. నవంబర్ 23వ తేదీ మాల వితరణ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని బుద్ధ గంగా పార్వతి, తాడిశెట్టి శేషగిరి, కంద నారాయణరావు, నానపల్లి కృష్ణ, మద్దాల దేవి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు ధర్మవరం ఏలూరు ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి కెల్లంపూడి మండలం జగపతి నగరం సింహాద్రిపురం గ్రామాల్లో సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు బీజేపీ నాయకులు సింగిలిదేవి సత్యరాజు ఆధ్వర్యంలో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని సత్యస్వాములు మహిళా భక్తురాలు అధిక సంఖ్యలో పాల్గొని సత్యదేవిని సంకీర్తనలో గ్రామోత్సవంలోని భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అలాగే సత్యదీక్షణ విశిష్టతను ప్రజలందరికీ తెలియజేసిన ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబును సత్యస్వాములు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నల్లమిల్లి కృష్ణబాబు మాట్లాడుతూ నవంబర్ 22వ తేదీన అన్నవరం రత్నగిరి కొండపై స్వామివారి మాలధారణ చేసిన భక్తులకు గాను ఉచితంగా సత్యనారాయణమూర్తి వ్రత పూజ అనంతరం పడి పూజ కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. నవంబర్ 23వ తేదీ మాల వితరణ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని బుద్ధ గంగా పార్వతి, తాడిశెట్టి శేషగిరి, కంద నారాయణరావు, నానపల్లి కృష్ణ, మద్దాల దేవి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట కిర్లంపూడి పోలీస్ స్టేషన్ కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. పెద్దపురం డీఎస్పీ శ్రీహరిరాజ్తో కలిసి పోలీస్ స్టేషన్ పరిసరాలను భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్కు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించి కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్ కుమార్, జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్కు పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చేవారిని మర్యాదపూర్వకంగా చూసి వారి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో హద్దుమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్ల ప్రమాదాల నివారణకై ప్రత్యేక నిఘాను ఏర్పాట్లు చేయడం జరిగిందని, డ్రంక్ అండ్ డ్రైవ్లోని కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ మద్యం సేవించి కానీ పట్టుపడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట కిర్లంపూడి పోలీస్ స్టేషన్ కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. పెద్దపురం డీఎస్పీ శ్రీహరిరాజ్తో కలిసి పోలీస్ స్టేషన్ పరిసరాలను భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్కు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించి కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్ కుమార్, జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్కు పలు సూచనలు చేశారు.
పోలీస్ స్టేషన్కు వచ్చేవారిని మర్యాదపూర్వకంగా చూసి వారి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో హద్దుమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్ల ప్రమాదాల నివారణకై ప్రత్యేక నిఘాను ఏర్పాట్లు చేయడం జరిగిందని, డ్రంక్ అండ్ డ్రైవ్లోని కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ మద్యం సేవించి కానీ పట్టుపడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రొటీన్ ఈ స్టేషన్లో పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, తర్వాత ఇక్కడ మేము తీసుకున్న ఇనిషియేటివ్స్ ఇలా ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి అన్ని రివ్యూ చేయడం జరిగింది. సో ఆన్ ద సర్ఫేస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఈజ్ సాటిస్ఫాక్టరీ. ఇటీవల కాలంలో మన సైబర్ నేరాలు చాలా పెరుగుతున్నాయి కాబట్టి ఆ సైబర్ నేరాల పట్ల అవగాహన ప్రజల్లో పెంచడానికి మనం ఐఎమ్ సైబర్ అవేర్ అని ఒక వినూత్న కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఈ భాగంగా కొన్ని వీడియోలు అంటే అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇవన్నీ మనం తీసుకెళ్ళి ప్రజల్లో విలేజ్ విజిట్స్లో మన సిఎల్ఎస్ఐలో అక్కడ డిస్ప్లే చేస్తారు. అదే భాగంగా స్కూల్ కాలేజెస్కి వెళ్ళి ఆ వీడియోస్ డిస్ప్లే చేస్తారు. ఈ వీడియోస్ వల్ల ఈ డిజిటల్ అరెస్ట్ అనే మోసము, లేదా ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసము, క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ పేరుతో మోసము, లేదా జాబ్ ఇప్పిస్తాము డబ్బులు ఇస్తాము అనే పేరుతో మోసము, ఈ వేరే వేరే ఇష్యూస్ పట్ల మనం వీడియో చేసి అందరికీ సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మహిళా రక్షక్ అనే పేరుతో మహిళలు గర్ల్ అండ్ విమెన్ గురించి వాళ్ళ సేఫ్టీ కోసము పోక్సో చట్టం గురించి అందరికీ అవగాహన ఇవ్వడానికి ప్రతి స్కూల్ విలేజ్ కాలేజెస్కి వెళ్ళి ఆ చట్టాల గురించి అవగాహన ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఈవినింగ్ టైం మార్నింగ్ టైం స్కూల్ కాలేజెస్ దగ్గర యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్స్ లాగా వాళ్ళు తిరుగుతున్నారు. సో ఇలాంటి మన ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది. తర్వాత మనకి కిర్లంపూడికి హైవే స్ట్రెచ్ కూడా వస్తుంది కాబట్టి హైవేలో యాక్సిడెంట్స్ని ఎలా నియంత్రించాలి అది కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవింగ్, తర్వాత ఓపెన్ డ్రింకింగ్ కేసు కడుతున్నాము. సో క్రైమ్ జరిగిన తర్వాత ఏమి యాక్షన్ తీసుకుంటాము అది ఒక భాగం అయితే, క్రైమ్ జరగకుండా మనం ఎలా ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి అనేది మనం డిస్కషన్ చేసి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.